అండ్ ప్రేక్షకులకు వాళ్ళ వల్లే ఈ సక్సెస్ సాధ్యమైంది. అండ్ జనరల్గా 4 పిల్లర్స్ అంటారండి. ఏదో ఒక ఏదైనా బలంగా నిలబడడానికి అస్థివారం 4 పిల్లర్స్ అంటారు. మాకు 8 పిల్లర్స్. మా ప్రొడ్యూసర్ గుడు నారాయణ రెడ్డి గారు, డైరెక్టర్ యాదవ్ సత్యనారాయణ గారు, అండ్ మా డిఓపి రమేష్ గారు, అండ్ మ్యూజిక్ బీట్స్ గారు, తర్వాత ఆల్ డైరెక్టర్ తిరుమల తిరుపతి గారు, అండ్ కాస్ట్యూమ్ పూజా గారు, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఇచ్చిన ఆ బృందం, ఆ తర్వాత 8th పిల్లర్ మా ఆర్టిస్ట్ బృందం. సో మేమందరం కలిసి సమిష్ట కృషితో ఈ మూవీని మీ ముందుకు తీసుకొచ్చాము. మేము పడ్డ కష్టం కానివ్వండి, లేదా మేము దానికి పెట్టిన కమిట్మెంట్ కానివ్వండి, కేవలం ప్రేక్షకులైన మీరు వచ్చి మూవీ చూస్తేనే సక్సెస్ అయ్యేది. మీరు చూశారు కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ మీరు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే కూడా పెద్ద సక్సెస్ మీరు చేయగలరు. చేయాల్సిన బాధ్యత మీరు ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఇది చరిత్ర. ఇది చాలా వరకు అందరూ మాట్లాడేశారు ఈ మూవీ గురించి. కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సిన 2 విషయాలు ఏంటంటే, ఇది ఈరోజు మేము జరుపుకుంటున్న రజాకర్ సక్సెస్ అసలైన సక్సెస్. ఎందుకని 2 రీజన్స్ అండి. ఒకటి, ఎన్నో విభేదాలు అంటే ఒపీనియన్స్ కానివ్వండి. ఈ మూవీ రిలీజ్కి ముందు ట్రైలర్ మేము ఎప్పుడైతే రిలీజ్ చేసామో అప్పటి నుంచి మూవీ రిలీజ్ దాకా డైరెక్టర్ గారు కానివ్వండి, ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, ఎదుర్కొన్నటువంటి అడ్డంకులు మామూలుగా లేదండి. అది మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. అంటే థ్రెటనింగ్ కాల్స్ దగ్గర నుంచి, మెసేజెస్ దగ్గర నుంచి, ఇది ఈ మతానికి చెందింది, ఈ పార్టీకి చెందింది, ఇది ఇలా అది అలా అనేసి అపోహలకి గురైపోయి, అంటే ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఒక మూవీని చూడడానికి అడ్డుకుని వాళ్ళని రాకుండా చేసే అన్ని రకాల ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా మూవీ సక్సెస్ మీట్ చేసుకుంటున్నామంటే ఇది అసలైన సక్సెస్. అండ్ ద సెకండ్ థింగ్ అండి, ఒక మూవీ నిజమైన సక్సెస్, నిజమైన విజయం అన్నది ఎప్పుడు అంటే, ఆ మూవీ రిలీజ్ అయ్యి అప్పుడు ఏదో నడుస్తుంది అంటే ప్రేక్షకులు వస్తున్నారు, థియేటర్లో ఆడుతుంది, ఆ మూవీ చూశారు, ఒక 70 రోజులు లేదా 100 రోజులు ఆడింది. ఇది కాదండి. ఇది కూడా సక్సెస్. కానీ అసలైన సక్సెస్ ఏంటంటే, ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, లేదా 25 ఏళ్ల తర్వాత కూడా ఏదో ఒక విషయం మీకు తెలియాలి, లేదా ఏదో ఒక విషయం మీద మీకు ఒక అవగాహన లేదు, ఏదో ఒక విషయం తెలుసుకోవాలని మూవీ ద్వారా మళ్ళీ మీరు ఆ విషయాన్ని తెలుసుకుంటున్నారు, లేదా ఆ మూవీని మళ్ళీ చూస్తున్నారంటే అది నిజమైన విజయం. మా మూవీ రజాకర్ ఇప్పుడు కాదండి, 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికంటే కూడా ఎక్కువగా ప్రేక్షకులు చూస్తారన్న నమ్మకం మా అందరికీ ఉంది. ఎందుకంటే ఇక్కడ తీసింది, ఈ మూవీలో చూపించింది ఏదొక్కటి కూడా కల్పితం కాదు. ఏదొక్కటి కూడా ఏదో చెయ్యాలి కదా, చూపించాలి కదా అని మళ్ళీ చెప్తున్నాం. ఒక మతానికి, ఒక